ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా శిర్వేల మండలం రాజనగరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ ఆధ్వర్యంలో బసవతారకం హాస్పిటల్ హైదరాబాద్ మరియు మెడికవర్ హాస్పిటల్ కర్నూలు వారి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపులో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు నిరంజన్ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి మొబైల్ హాస్పిటల్ బస్సులోకి వెళ్లి మిషనరీలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రిబ్బన్ కట్ చేసి మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వేదికను అలంకరించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఈ క్యాన్సర్ మెడికల్ క్యాంపు ఈ ఏరియాలో మొట్టమొదటిసారిగా పెట్టడం జరిగిందని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసం అని చెప్పి ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. గతంలో తాను మినిస్టర్ గా ఉన్నప్పుడు మోకాళ్ల నొప్పులకు ఫ్రీగా వైద్యం చేపించడానికి వేల మందికి లెటర్లు ఇవ్వడం జరిగిందని, ఇప్పటి కాలంలో చిన్న వయసు వారికే మోకాళ్ల నొప్పులు, జబ్బులు రావడానికి కారణం ముఖ్య ఉద్దేశం మనం త్రాగే నీరు, మనం తినే ఆహారం వల్ల వస్తున్నాయని, అప్పట్లో చాలా వరకు మంచి ఆహారం, మంచి నీరు తీసుకునే వాళ్ళు కనుక ఇప్పటికీ ఈ ఊరిలో చాలా మంది పెద్ద వయసు వారు కనపడుతున్నారని అన్నారు. అందుకోసమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆర్గానిక్ పంటలనే పండించాలని నిర్ణయం తీసుకున్నారని, ఆర్గానిక్ వస్తువులతో పండించే పంటలకు సిటీలో మంచి డిమాండ్ ఉందని ఎమ్మెల్యే తెలిపారు. బసవతారకం క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ను తాను చెక్ చేయడం జరిగిందని, మనకు క్యాన్సర్ ఉందా లేదా అనేది చెక్ చేసిన కొద్ది నిమిషాలలోనే తెలియజేయడం జరుగుతుందని, ఒకవేళ ఏమైనా క్యాన్సర్ సూచనలు ఉంటే వెంటనే హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ క్యాన్సర్ స్కానింగ్ ముఖ్యంగా మహిళలు 30 సంవత్సరాలు దాటిన వారు చెక్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నానని, మనందరి కోసం ఇక్కడ ఈ మెగా క్యాంపును ఏర్పాటు చేశారు కనుక ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. వచ్చే తరాల వారికి ఈ క్యాన్సర్ జబ్బు రాకుండా చూసుకోవడానికి ఏమి చేయాలనేది తాను ఆలోచిస్తున్నానని, ఖచ్చితంగా ఈ క్యాన్సర్ నిర్మూలనకు పోరాడతానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరంలో బసవతారకం హాస్పిటల్స్ హైదరాబాద్ మరియు మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు వారు రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే మా పాఠశాల తరపునటువంటి లక్ష్మీబాయి గారు మేడం గారిని సన్మానిస్తున్నారు. పోకుండా ఏ విధంగా చూసుకోవాలనేది కూడా మేము కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పినప్పుడు తప్పకుండా ప్రజలందరూ కూడా దాన్ని నమ్మి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, వచ్చే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి మరి తానా ప్రెసిడెంట్ నిరంజన్ గారికి నేను తెలియజేసుకుంటూ, మా సపోర్టు తప్పకుండా అన్ని విధాలుగా మా సపోర్ట్ ఉంటుంది. ప్రభుత్వం తరపు నుంచి ఎట్లాగో సపోర్ట్ ఉంటుంది, స్థానికంగా మా దగ్గర నుంచి కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఇటువంటి మంచి కార్యక్రమాలకి తను ముందుకు రావాలి. ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో కూడా చేశారు. నాకన్నా బాగా మీకే ఆయన గురించి బాగా తెలుసు.
కానీ కేవలం ఈ మండలంకే కాకుండా ఈ తాలూకాకే రేపు పొద్దున ఉపయోగపడేటట్టుగా కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా వాళ్ళని కూడా కోరుకుంటూ మరి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాల తరపు నుంచే కాదు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలనుకున్న ఆలోచన వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. మొన్న మన ఆలగడ్డలో సోలార్ ప్లాంట్ ఒకటి ఓపెనింగ్ భూమి పూజ చేసినాము. వాళ్ళు కూడా ఆ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడి ఆ చుట్టుపక్కల ఉన్న ఉయ్యల్వాడ మండలానికి సంబంధించి లేకపోతే ఈ తాలూకాకు సంబంధించి వాళ్ళ కంపెనీ తరపు నుంచి కూడా సహాయాలు చేయాలని చెప్పి వాళ్ళని కూడా కోరడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వాలే చేయాలా కాదు, మనకి ఏ సోర్స్ అందుబాటులో ఉంటే వాళ్ళతో పని చేయించుకొని గ్రామాలు మన తాలూకా మన రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా మనమందరం కూడా కృషి చేయాలా, మేము చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ఇన్వైట్ చేసినందుకు నిరంజన్ గారికి కుటుంబ సభ్యులకి అదేవిధంగా ఇక్కడున్న మెడికల్ టీం వాళ్ళందరికీ దూరం నుంచి వచ్చిన మీరందరికీ కూడా ప్రత్యేకమైన చేతులెత్తి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి అభిమానం, ఎందుకంటే నేను ఒక 1.5 month బ్యాక్ ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో ఇండస్ట్రియల్గా అంటే అయినో మనదంతా వ్యవసాయ ప్రాంతం, సో ఈ ప్రాంతంలో ఒక మంచి ఇండస్ట్రీని కూడా తీసుకురావాలనే దగ్గర డిస్కషన్ జరిగిన ఆ డిస్కషన్స్లో తను యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాంతానికి తను తెచ్చే ప్రయత్నాలు కొన్ని సఫలీకృతం అవుతూ ఉన్నాయి. సో దీన్ని బట్టే చెప్పచ్చు పనిచేసే ఎమ్మెల్యే మనకుంటే ఎంత మంచి జరుగుతుందని చెప్పేసి డెఫినెట్గా చంద్రబాబు గారి సహకారంతో మీరు ఈ ప్రాంతం పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ శ్రీవెల్ల మండలమే కదా మీరు అన్నట్టు ఆళ్లగడ్డ ప్రాంతంలో కూడా ఎక్కడ అవసరమైన తానా తరపున కానీ ఈ బసవతారకం క్యాంప్స్ అరేంజ్ చేయడానికి కూడా మేమందరం ముందు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. రాజనగరం వచ్చినందుకు ఒకసారి థ్యాంక్ యూ.